హాయ్ అండి, నమస్తే రైతు సోదరులందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్ అర్జున్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 12వ తేదీ డిసెంబర్ 2024. నిన్నటి రోజు అంటే 11వ తేదీ అయితే మన పోగా కంపెనీలు అన్నీ అయితే ఓపెన్ అయినవి. ధరలు కూడా చెప్పినారు. మనకు ఇంతకుముందు వేరే ధరలు అయితే ఉంటావని అంటుండ్రి, కానీ ఆ ధరలు అయితే లేవంట. ఇప్పుడు ఒక వేరే ప్రైస్ అయితే ఫిక్స్ చేసినారు. అప్పుడు 17,000 18,000 అని చెప్పింటే ఇప్పుడు మరి 15,500 రూపాయలు అయితే ఫిక్స్ అయినాయి. ప్రతి కంపెనీ కూడా, అన్ని కంపెనీలు అయితే అదే రేట్ అనంట. నేను 3 కంపెనీలను అయితే అడిగిన, అన్నీ అదే విధంగా అయితే రేట్ అని చెప్పినారు. ఏజెంట్స్తో కూడా మనం మాట్లాడినాము, కాకపోతే అప్పుడు వేరే ప్రైస్ ఉందంట. ఇప్పుడైతే మన ఈ టొబాకో బోర్డు వచ్చేసి ఈ రేట్ అయితే ఫిక్స్ చేసిందని చెప్తున్నారు అన్నోళ్ళు. మనకు లాస్ట్ ఇయర్ కూడా 15,000 రూపాయలు అయితే నడిచింది అప్పుడు పోగా కంపెనీ. ఇప్పుడు ఒక 500 రూపాయలు మాత్రమే ఎక్కువ ఉంది. ఎందుకు, రీజన్ ఏంటి అది మొత్తం అయితే వాళ్ళనైతే అడిగినాను నేను అన్నోళ్ళని. ఇప్పుడు మొత్తానికి వచ్చేసి మనకి మంచి క్వాలిటీ ఉన్న ఆకు అయితే 15,500 రూపాయలు తీసుకుంటారంట. ఇంకా క్వాలిటీని బట్టి దాని మీద కూడా రేట్ అయితే తగ్గిస్తారంట. ఇప్పుడు ముఖ్యానికి నలక అయితే వేరే కంపెనీతో కొనము అని చెప్పినారు. లేదు, ఆ నలక కూడా కొంటారు, కాకపోతే కొద్దిగా టైం పడుతుందేమో. నలకకు వచ్చేసి 7,000 నుంచి 10,000 12,000 ఈ రేటు వరకు అయితే పోతుందని చెప్పినారు. ఇదైతే ఫిక్స్ అండి. ఇంకా మనకి మంచి క్వాలిటీ ఆకు వచ్చేసి 15,500 రూపాయలు అయితే తీసుకుంటారంట. ఇది ధరలు అయితే ఇవే ధరలు ఫిక్స్. ఇంకా క్వాలిటీని బట్టి మన నాణ్యత, మనకి ఆకు నల్లగా కాకుండా కొంచెం మంచి ఆకు తీసుకుని పోతే మంచి హైయెస్ట్ రేటు 15,500 వరకు అయితే వేస్తారని చెప్పినారు. ఆకు కొద్ది మనం మండే దొక్కేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఎక్కువ పెట్టుకున్నా, ఆకు నల్లగైనా ఇట్లా ఏదైనా వస్తే ఇంకా ఆకును బట్టి రేట్ అయితే వేస్తారంట. అంటే ఇంకా తక్కువనే కానీ ఉంటుంది. నిన్ననే స్టార్ట్ అయినాయి కంపెనీ. మరి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఎకరానికి 12, 13, 14 క్వింటాల వరకు అయితే వచ్చింది. ఈ ఇయర్ అంత లేదు, ఆకు కూడా లేదు మన దగ్గర. పంటలు కొద్దిగా వెదర్ సెట్ కాక అంత సెట్ అయితే కాలేదని అనుకుంటున్నాను నేను. ముఖ్యానికి కంపెనీ వాళ్ళని అడిగితే రీజన్ ఏంటి అని వాళ్ళుండి అన్ని చేన్లు అయితే తిరిగి చూసినాము, క్వాలిటీ అయితే లేదు, అనుకున్నంత నాణ్యత లేదు, కాబట్టి ఇంకా మేమైతే ఈ రేట్ ఫిక్స్ చేస్తున్నాం అనే విధంగా అయితే మాట్లాడినారు. మ్యాక్సిమం అంతే రేటు 15,500. అంటే మన ప్రైవేట్ కంపెనీలు అయితే ఇంకా ఒక 1,000-1,500 వరకు అయితే ఇంకెక్కువనే ఉంటుంది ప్రైవేట్గా అమ్ముకుంటే. వాళ్ళు కూడా ఏమైతే మరి, ఎందుకంటే పైన తక్కువ ఉంది కాబట్టి మరి ఏం చేయలేము. దీని గురించి అయితే మన పరిస్థితి ఇంత, రైతుల పరిస్థితి మనం అనుకున్నది అయితే కాదు. మేమైతే ఈ సంవత్సరం రేట్ ఉంటుందని 8 ఎకరాలు వేసిన తర్వాత కొద్దిగా రేటు ఎక్కువ ఉంటుందని తెలిసిన తర్వాత మళ్ళీ కొద్దిగా 4 ఎకరాలు అయితే కౌలు తీసుకొని మళ్ళీ 4 ఎకరాలు ఎక్స్ట్రా సాగు చేసినాం. మొత్తానికి 12 ఎకరాలు వేసినాం అనుకోవచ్చు. ఇప్పుడు రేటు బాగుంటుంది, ఈ సంవత్సరం అన్నా కొద్దిగా మంచి లాభాలు వస్తాయేమో అనుకున్నాము. ఇంకా మన పరిస్థితి తెలిసిందే మీకు, రైతుల పరిస్థితి. మనకు అనుకున్నప్పుడు అయితే ఎప్పుడు జరగదు. మనకు వాళ్ళు ఫిక్స్ చేసినందుకే మనం ఇవ్వాల్సిందే, ఇంకా ఏం చేయలేము. ఇది రేట్ల పరిస్థితి అయితే. మరి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఆకు డిఫరెన్స్ ఎట్లా అంటే, మరి క్వాలిటీ లేదంట, వెదర్ సెట్ కాలేదు, ఆకు పల్చగా ఉంది. మనకి ఎక్కువ కూడా దిగుబడి అయితే ఎక్కువ రాదు. పోయినసారి 12 క్వింటాలు 13 క్వింటాలు అయితే, ఇంకా మంచి క్వాలిటీ చేను బాగున్న అయితేనే 10 క్వింటాలు అయితే రావచ్చు. ఇంకా మిగిలినటువన్నీ 10 కూడా రావు. మ్యాక్సిమము 7, 8, 9 ఈ మధ్యన వరకు అయితే వస్తాయి క్వింటాలు. అప్పటికైనా కూడా మనకి లాస్ అయితే ఉండకపోవచ్చు. 10 క్వింటాలు అయితే కూడా 15,500 మనం మంచి క్వాలిటీ తీసుకుని పోతే అదే రేటే వస్తుంది మనకి. ఇయర్ కూడా మనకి లాస్ అయితే ఏం లేదండి, రైతులకి కొద్దిగా పర్లేదు, రేటు ఏం తప్పదు మనకు. కాకపోతే కొద్దిగా ఆకు ఎక్కువ రాకపోవచ్చు మనకి, ఈ విషయంలో దిగుబడి అయితే తక్కువ వస్తుంది. ఇదే ఫ్రెండ్స్, మొత్తానికి మీకు మండే తొక్కే వీడియో కూడా తీస్తా. ఇది ఆరిందని చెప్పినా కదా ఆల్రెడీ. ఇంకా ఇది ఆకు తీసుకుని పోయేదే,
ఈరోజు అయితే రేపు కొద్దిగా లైట్గా స్ప్రే చేసి నీళ్ళు కొట్టి దింపాలి. రేపు దింపి మండే ఏ విధంగా పెట్టుకోవాలో వీడియో కూడా మీకైతే తీసే ప్రయత్నం చేస్తాను. ఇది మొత్తం అయితే తీసుకొని పోవాలా. వాటర్ ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు ఈ విధంగా ఇరిగిపోతుంది కాబట్టి మనం లైట్గా వాటర్ పెట్టేసినాం అనుకో అంత ఇరగదు. అంటే ఈ ఇయర్ తక్కువ నీళ్ళు కొట్టండి అని చెప్తున్నారు. మనం ఎలాగో కొట్టే తక్కువనే, ఎందుకంటే కొద్దిగా ఆకు అయితే క్వాలిటీ బాగుంటుంది. మనం ఎక్కువ వాటర్ పెడితే కొద్దిగా ఆకు అయితే ఇట్లా బ్లాక్ అవడము ఏదో ఒక డ్యామేజ్ అయితే జరగవచ్చు. సో మనం వాటర్ కొద్దిగా లైట్గా తక్కువ పెట్టుకొని ఈ మండే అయితే రేపు దింపేది ఇది ఆకు. రేపు మండే పెడితే మీకు వీడియో అయితే తీసి పెడతా. కంపెనీకి అయితే తీసుకోవాలి. ఇది మొత్తానికి కంపెనీకి సరుకు తీసుకుని అమ్ముకొచ్చిన తర్వాత అక్కడ మార్కెట్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎట్లా వస్తున్నారు ఆకుని అని మీకు డీటెయిల్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తా. మనం ముందు మార్కెట్ వెళ్ళాలి కాబట్టి డైరెక్ట్ చూసి అయితే మనం వీడియో తీస్తాం. ఇంకొకటి ఏంటంటే మనం కంపెనీకి అగ్రిమెంట్ చేయించుకుంటాం కదా, ఇప్పుడు మ్యాక్సిమం వాళ్ళు అది మాత్రమే కొంటారంట. అగ్రిమెంట్ ఉన్న వాళ్ళవి మాత్రమే తీసుకుంటామంటారు. ఒకవేళ మీకు అగ్రిమెంట్ లేకపోతే కంపెనీలకు అయితే వెళ్ళకండి, కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. మన వేరే ప్రైవేట్ వ్యక్తులు కానీ తీసుకుంటారు. ఒకవేళ అదే కంపెనీలో అయినా సరుకు కావాలంటే వాళ్ళే ఆల్రెడీ మనకి ఇన్ఫార్మ్ చేస్తారు, అప్పుడైతే సరుకు తీసుకొని పోవచ్చు. ఇప్పుడు మీరు ఏ కంపెనీలో అగ్రిమెంట్ తీసుకున్నారో ఆ కంపెనీకి వెళ్ళండి. ఒకవేళ అగ్రిమెంట్ లేకపోతే ఇంకా మీరు వెయిట్ చేయాల్సిందే. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడమో లేకపోతే అదే కంపెనీలో మళ్ళీ ఇన్ఫార్మ్ చేసి మనం ఏజెంట్స్తో మాట్లాడుకొని తీసుకొని పోవచ్చు. ఇది మన రైతుల పరిస్థితులు. 18,000 అనుకున్నాం. నేనైతే మ్యాక్సిమం చాలామంది చెప్పినారు కాబట్టి అదే రేట్ ఉంటుందేమో అనుకున్నాం. ఇంకా రేట్ అయితే తెలిసిపోయింది. 15,500 ఫిక్స్ అండి. ఇంకా అది మీకు మండే పెట్టే వీడియో అయితే ఒక 2-3 రోజుల తర్వాత అయితే రావచ్చు. ఎందుకంటే మనం మండే పెట్టిన తర్వాతనే మొత్తం క్లారిటీగా వీడియో అయితే తీస్తా. అలాగే మార్కెట్కు వెళ్ళిన తర్వాత మీకు మార్కెట్లో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎట్లా కొంటున్నారా, ఆకు క్వాలిటీని బట్టి కొంటున్నారా, ఏ విధంగా కొనుక్కుంటున్నారు అని మీకు అక్కడ డీటెయిల్స్ అయితే చెప్తాను. రైతులు ఎవరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. మనకు 15,500 అయినా కూడా మంచి రేటే. కాకపోతే మీరు కొద్దిగా వాటర్ అయితే తక్కువ పెట్టుకోండి. మన ఆకు క్వాలిటీని కొద్దిగా డ్యామేజ్ చేయకుండా, ఆకు నల్లగా కాకుండా మంచి ఆకు తీసుకుని పోతే మనకు అదే రేట్ వస్తుంది. అదే రేటు వచ్చినా కూడా మనకి ఒక ఎకరం వచ్చేసి 8, 9, 10 ఈ దగ్గరలో క్వింటాల్ వచ్చినా కూడా మంచి రేట్ అయితే పోతుంది. మనకి అంత ఇంత మనకి గిట్టుబాటు అయితే అవుతుంది. కాకపోతే ఇప్పుడు కూలీలు లేబర్స్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. నారకు కూడా చాలా ఖర్చు అయితే పెట్టాల్సి వచ్చింది. మాకు ఒక ఎకరకి 6,000, 7,000 ఈ విధంగా తీసుకున్నాం. నార కొనుక్కున్నాం అనమాట. ఇంకా కూలీలకి నాటించుకునేకే ఖర్చు బాగానే అయింది. కాకపోతే మనం రేట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాము, లేదు మరి ఏం చేస్తారు. ఇంకా ఇదండి మొత్తానికి. ఇంకా ప్రతిరోజు మన పొగాకు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా నేనైతే వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రైతు సోర్లో కూడా షేర్ చేయండి, మన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది పొగాకు వేసుకున్న వాళ్ళకి. ఇదండి మొత్తానికి.